సురేష్ణ 9 అవుతుంది, టిఫిన్ పరిస్థితి ఏంది? అదే చూస్తున్నాను, ఏం టిఫిన్ పెట్టాలి అర్థమవుతలేదు. బోండా ఓకేనా నీకు? నీ ఇష్టం. ఓకే, ఇంకొక ప్లేట్ బోండా. అత్తమ్మా మీకు ఏంటమ్మా టిఫిన్ అత్తమ్మ ఆర్డర్ చేస్తున్నావా? టిఫిన్ చేయవా? చేయొచ్చు, కాకపోతే ఆల్రెడీ వీక్లో 2 times చేసినాను. అంటే వారంలో 2 రోజులు ఇంట్లో చేస్తావు, మిగతా 5 రోజులు బయట. అంటే ఇప్పుడు మళ్ళీ చెయ్యడం ఆ టైం అంత ఓపికలు ఉంటుంది, ఒక్కలు అంటే ఉంటుంది, కానీ అదొక పెద్ద ప్రాసెస్ లెక్క అనిపిస్తుంది. సో సరే, నీకు ఆర్డర్ ఎంతసేపట్లో వస్తుంది? ఒక 20-25 minutes వచ్చేస్తుంది. మరి నేను 10 minutesలో హెల్దీ టిఫిన్ దోశ చేసి పెడతాను. 10 minutesలో టిఫిన్ కూడా ఉంది అర్థం. ఎస్, ఓకే, దోశ ఓకే, హెల్దీ కాంబినేషన్తో ఇంకా దోశ కాంబినేషన్ కూడా చేసి చూపిస్తాను. ఓకే చూద్దాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ పిండి, ఇది రాగి పిండి, ఇది జొన్న పిండి, 1 కప్పు రవ్వ, బియ్యం పిండి. ఓకే, ఇప్పుడు మామూలుగా మీరు పేపర్ దోశలు అవి చేసుకుంటున్నారు, కానీ ఈ రాగి పిండితోని మనకు హెల్దీ కదా. ఓన్లీ ఇదే చేసుకోవాలంటే మనం చేసుకోవడం నల్ల ఉంటుందని తినరు. కాకపోతే ఇప్పుడు ఈ పిండిలన్నీ ఒక్కసారి ఒక్కొక్క కేజీ పట్టించుకున్నాం అనుకో మిల్లులో, ఎన్నో రోజులు ఎన్నో రకాల టిఫిన్ చేసుకోవచ్చమ్మా. ఓకే, ఇప్పుడు ఇది రాగి పిండి. ఓకే, మెయిన్ ఇక్కడ రాగి పిండి జొన్న పిండి వల్ల హెల్దీ ఫుడ్. ఓకే, తోని దోశ. సో ఇప్పుడు ఇది రాగి పిండి జొన్న పిండి, ఇది రవ్వ, ఓకే, ఉప్మా రవ్వ, ఇది బియ్యం పిండి. ఓకే ఓకే, కొంచెం సాల్ట్, ఓకే, కొంచెం జీలకర్ర, ఓకే, ఇది సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు. ఓకే. ఇప్పుడు నేను ఈ పిండి కలిపేలోపు నువ్వు ఇది రసం తీసుకొని రా. ఓకే, వాటర్ వేసి మామూలుగా దోశ పిండి లాగానే కలుపుకోవాలి. ఓకే, పిల్లలకు పెద్దలకు అందరికీ మంచిదమ్మా, ఇది హెల్దీ ఫుడ్. ఇంకా అప్పుడు రాగి పిండి జొన్న పిండి ఈ మధ్య వాడడం లేదు కదమ్మా. అప్పుడు ఇవన్నీ తిన్నారు కాబట్టి ఆ కాలం వాళ్ళు హెల్దీగా ఉన్నారు. ముందుగా మ్యాంగో రెడీ అయిందా? ముందుగా స్టవ్ వెలిగించుకొని కొంచెం నూనె వేసి, మామూలుగా మనం దోశ ఆ దోశలానే దీనికి కొంచెం వేడైన తర్వాతనే పైన నూనె వేయాలి. ఎందుకంటే ఫస్ట్ వేస్తే పిండిలకే పట్టుకుంటుంది, అది అంత నూనె వస్తుంది. ఇట్లా కొంచెం వేడైన తర్వాత నూనె వేయాలి. నెయ్యి తినే వాళ్ళైతే నెయ్యి కూడా వేసుకోవచ్చు. నాకు ఇది ఎప్పుడెప్పుడు తినాలా? దోశతో తినేసేయాలి అంతే. ఓకే, కొంచెం నూనె ఇంకొంచెం కొంచెం వేడైన తర్వాత మనం కొంచెం సిమ్లో పెట్టినాం కదా, కొంచెం హై చేసుకొని కలర్ కూడా మంచిగా కలర్ కొత్తగా ఉంటుంది. హెల్దీ దోశ ప్లేట్ రెడీ. రసం వేసుకో, కొంచెం
కొత్త మామిడికాయ పచ్చడి కూడా బాగుంటుందమ్మా. మనం పెట్టినాం కదా, అది ఇంకా వేసుకోవాలి. ఇష్టం ఉంటే చట్నీ కూడా చేసుకోవచ్చమ్మా. మామూలుగా రెగ్యులర్గా మనం చట్నీ చేసుకుంటాం కదా, పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ, అట్లా కాకుండా ఇది ఎండాకాలంలో ఇది స్పెషల్. మామిడి పండ్లు ఎట్లాగో చాలా వస్తాయి రసం, కాబట్టి మామిడి పళ్ళ రసం స్పెషల్. ఓకేనా? దీనికి పేరు ఏమన్నా ఉండేనా అప్పట్లో? దీనికి ఏమన్నా పేరు? ఇప్పుడు అట్టు అనేవాళ్ళమ్మ. అట్టు, దోశ కాకుండా అట్టు, ఓకే. బియ్యం పిండి అట్టు. టేస్ట్ చేస్తున్నట్టు మమ్మీ ఫస్ట్ టేస్ట్ చేస్తారా? నువ్వే చెయ్యమ్మా. బాగుంది. నా కొడుకు అయితే అప్పుడు చుక్కలు చుక్కల దోశ అనేవాడు చిన్న. దీని పేరు చుక్కల చుక్కల దోశ. ఇట్లా చుక్కలు ఉన్నాయా? ఇట్లా చుక్కలు వస్తాయి కదా, కానీ మంచిగా ఉంది. థ్యాంక్ యూ. నేను మీకు థ్యాంక్ యూ చెప్పాలి అత్తమ్మ. థ్యాంక్ యూ ఈ మంచి దోశ చేసి ఇచ్చినందుకు. వెల్కమ్. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తరాలు ఇన్స్పైర్డ్. థ్యాంక్ యూ.